గంపలో కోడి కదలకుండా గుడ్డు పెట్టింది. ఏమిటది? సమాధానం పుట్టగొడుగు. కడవల నీరు కదలని పాము పడగతో ఆడు. ఏమిటది? సమాధానం దీపం. కానరాని అడవిలో కర్రావు మేస్తుంది. ఏమిటది? సమాధానం పేను. కొనరాని విత్తనం ఘనమైన వృక్షం. ఏమిటది? సమాధానం మర్రి చెట్టు. చారల చారల పాపడికి మెత్తని దూదిగుచ్చు. ఏమిటది? సమాధానం ఉడుత. ఒక అరలో ముగ్గురు దొరసానులు. ఏమిటది? సమాధానం ఆముదపు గింజ. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. ఏమిటది? సమాధానం రోకలి బండ. వస్తడు కోటెడుస్తడు బాయిల దునుకుతాడు. ఎవరతను? సమాధానం అరటిపండు. గట్టు కాలంగా బట్టలు ఎండవేస్తారు. ఏమిటది? సమాధానం రొట్టెలు. కోడిగుడ్డంత బంగారం ఏనుగు కూడా ఎత్తలేదు. ఏమిటది? సమాధానం అగ్గి. కుయ్యదు మెయ్యదు, కడివెడు పాలు ఇస్తుంది. ఏమిటది? సమాధానం తాటి చెట్టు. కాళ్ళు లేనోడు కాశీదాకా పోయాడు. ఎవరతను? సమాధానం పాము. గట్టు మీద పోరడు ముట్టంగానే ఏడుస్తాడు. ఎవరతను? సమాధానం డప్పు. కదల కామిరెడ్డికి వీపున మోకాళ్ళు. ఎవరతను? సమాధానం మిడత. కడుపు నిండా నల్లరాళ్ళు తెల్లటి పేగులు. ఏమిటది? సమాధానం సీతాఫలం. వల్లంతా ముళ్ళు, కడుపంతా చేదు. ఏమిటది? సమాధానం కాకరకాయ. దానిపై చెయ్యి వేస్తే కరవనిదే వదలదు. ఏమిటది? సమాధానం నిప్పు. కళ్ళుండి చూడలేదు, కాళ్ళుండి నడవలేదు. ఏమిటది? సమాధానం నవారు మంచం. 4 పచ్చికర్రలు, 2 ఎండుకర్రలు, 2 లొటలొటలు, 2 మిటమిటలు, ఒక విసనకర్ర. ఏమిటవి? సమాధానం 4 పచ్చికర్రలు గేదె యొక్క కాళ్ళు, 2 ఎండుకర్రలు గేదె యొక్క కొమ్ములు, 2 లొటలొటలు గేదె యొక్క చెవులు, 2 మిటమిటలు గేదె యొక్క కళ్ళు, ఒక విసనకర్ర గేదె యొక్క తోక. కీచుపిట్ట నేలక్కొట్ట. ఏమిటది? సమాధానం చీమిడి.